నమస్తే వెల్కమ్ టు మై3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కన్నుల పండుగ సీతారాముల కళ్యాణం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం. రామగుండంలో ఎమ్మెల్యే పర్యటన, రోడ్డు విస్తరణ పనుల పరిశీలన. గట్టపల్లిలో కొనసాగుతున్న రిలే దీక్షలు, ఇసుక రీచ్లు రద్దు చేయాలని డిమాండ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. వేద పండితుల పట్టణాలు, గ్రామాల్లోని ఆలయాల్లో స్వామి అమ్మవార్ల వివాహం జరిపించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీలు తగిన ఏర్పాట్లు చేశాయి. శ్రీరామనామస్మరణతో ఆలయాలు మారుమోగాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని వేదికపై ఉత్సవ మూర్తులను ఆసీనులను చేసి అభిజిత్ లగ్న ముహూర్తమున కళ్యాణం జరిపించారు. ఈ వేడుకల్లో నంది మేడారం జూనియర్ సివిల్ జడ్జి నల్లాల వెంకట సచ్చిరెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి స్నేహలత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారామచంద్ర స్వామి ఆశీర్వదించాలి, చల్లగా చూడాలని కోరుకుంటూ మరి ఈ ప్రాంతానికి సంబంధించిన ధర్మారం బిడ్డగా ధర్మారం ప్రజలు రాజకీయంగా నాకు అన్నం పెట్టినటువంటి ఈ ప్రాంతానికి ఆ సీతారామచంద్ర స్వామి, ఈ నిజవర్గానికి ఆ సీతారామచంద్ర స్వామి, తెలంగాణ ప్రజలకు ఆ సీతారామచంద్ర స్వామి యొక్క ఆశీస్సులు గొప్పగా ఉండాలని కోరుకుంటూ రాబోయే కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట అమలయ్యే విధంగా కూడా ఆ శక్తిని కూడా ఆ సీతారామచంద్ర స్వామి ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి శ్రీరామనవమి సందర్భంగా ధర్మారం ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. రూపంలో ఉండి అప్పుడు రామరాజ్యం అనేది వచ్చింది అని అంటే రాముడు పరిపాలన మానవ రూపంలో వచ్చి భగవంతుడు మన పరిపాలన చేస్తుంది, అది శాశ్వతంగా ఉండిపోయింది. అట్లాగే ఈ రాముడు పరిపాలన రావాలి అన్నట్లుగా అందరం కూడా అనుకుంటున్నాము. ఆ కోరిక నెరవేరాలి. అట్లాగే శ్రీరామనవమి అంటే మన దేశంలో మన ఇంట్లోనే ఒక కళ్యాణం జరిగినట్లుగా మనం ఈ జరుపుకోవటం అనేది ఆనవాయితీ. కాబట్టి ఈ శ్రీరామనవమి రోజున అందరూ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ అందరూ ఆయువారోగ్యాలతో సుఖ సంతోషాలతో రామరాజ్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పెరిగిద్దే హనుమాన్ దేవాలయంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిపించారు. శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం నుండి శ్రీ సీతారామచంద్రుల ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి మేళ తాళాల మధ్య ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మాంగళ్య ధారణ గావించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల రామ్మూర్తి, మాజీ సర్పంచ్ అంతటి పుష్పలత, అన్నయ్యగౌడ్, పల్లా మురళితో పాటు భక్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించారు. మేళ తాళాల మధ్య ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకొని వచ్చి కళ్యాణ వేదిక వద్ద ఆసీనులను గావించారు. అనంతరం ముహూర్తం ప్రకారం కళ్యాణ క్రతువును ముగించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, నాయకులు డాక్టర్ అమిత్ కుమార్, కొనుకటి లచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ సత్యనేని భాగ్యలత పాల్గొన్నారు. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని బొంతకుంటపల్లి, ఐతరాజ్పల్లి, కాట్నపల్లి, శాస్త్రీనగర్ ఆలయాలలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశ్రావు, శ్రీగిరి శ్రీనివాస్, అబ్బయ్యగౌడ్, కుమార్ కిషోర్, రవి, రాధాకృష్ణ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకీలో ఆసీనులను చేసి వాడల్లో ఊరేగించారు. అనంతరం అభిజిత్ లగ్న ముహూర్తమున మాంగళ్య ధారణ గావించారు. రంగంపేట గ్రామంలో ఉత్సవ మూర్తులను డీజే పాటలతో వాడల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో మంగళగడ్డ వీరాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులతో పురవీధుల్లో శోభాయాత్ర చేపట్టారు. హనుమాన్ దీక్షాధారుల జై శ్రీరామ్ నామస్మరణతో వీధులన్నీ మారుమ్రోగాయి. అనంతరం ఆలయంలోని ఉత్సవ మూర్తులను కళ్యాణ మండపానికి తీసుకుని వచ్చి మెట్టు రామశర్మ నేతృత్వంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. మహిళలు స్వామివారికి ఓడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ పార్టీ నేతలు, నాయకులు కళ్యాణాన్ని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. హనుమాన్ దేవాలయంలో భక్తులందరి యొక్క ఆదర అభిమానాలతోని, ప్రేమతోని, భక్తితోని చాలా వైభవంగా శ్రీ సీతారామచంద్ర వారి యొక్క కళ్యాణోత్సవం జరగడం విశేషం. చాలా సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా వైభవంగా జరుగుతూ ఉన్నది. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చేత మా ముస్తాబాద్ మండలంలో ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, భక్తులంతా కూడా భక్తి భావంతో ఉండాలని, అందరూ చల్లగా ఉండాలని చెప్పి ఆ రామచంద్ర వారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తిలకించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ శ్రీరాముడి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామ పెద్దలు, గ్రామ ప్రజాప్రతినిధులు, మండల ప్రజాప్రతినిధులు కూడా సమైక్యంగా, ఐక్యంగా, ఘనంగా మరి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల సమస్యలు అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం జరిగిన సందర్భంగా వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తారు. ఆ శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకు సాగాలని, రాముడి రాజ్యం రావాలని ఆ భగవంతుని ప్రార్థించే కార్యక్రమం అనేక సందర్భాల్లో త్రేతాయుగంలో శ్రీరాముడి పరిపాలనలో ధర్మం, పాడి పంటలు బ్రహ్మాండంగా పండి సకాలంలో చక్కటి వర్షాలు పడి ఆ రాముడి పరిపాలనలో అందరూ కూడా దేశం బాగుందని చెప్పని మన చరిత్రలో చూసుకున్నాం. అలాంటి రాముడిని ఆదర్శంగా తీసుకొని త్రేతాయుగంలో ఉన్నటువంటి శ్రీరాముడి యొక్క గుణగణాలను ఓ దేవుడి రూపంలో వాడిని కొలుస్తూ మన తాత ముత్తాతల నుంచి కూడా శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరుపుకొని లోక కళ్యాణం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధమైన కోనారావుపేట మండలంలోని మామిడిపల్లి శ్రీ సీతారామ దేవస్థానంలో సర్వాంగ సుందరంగా స్వామివారి కళ్యాణం జరిగింది. వేసవి దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ పరిసరాలలో చలువ పందిళ్లు, భక్తుల దర్శనానికి క్యూ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా త్రాగునీరు, ప్రసాదం కౌంటర్లు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. కళ్యాణ వేడుకల్లో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, తహసీల్దార్ ప్రకాశ్రావు, డీఎస్పీ నాగేంద్రచారి, ఎస్ఐ ఆంజనేయులు పాల్గొన్నారు.
అంకురార్పణ గరుడ కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈవేళ స్వామివారి యొక్క సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ క్షేత్రము 9 రోజుల పాటు కూడా ఇక్కడ నవాన్నికంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇది మామిడిపల్లి అనేటువంటి క్షేత్రం. ఇది పూర్వం మామిడిపల్లి కాదు, మహాముని పల్లె అని పేరు. అంటే ఇక్కడ వేసినటువంటి రామచంద్రుడు స్వయంభూ. ఈ రామచంద్రుడికి సాక్షాత్తు మునులు మాత్రమే, ఋషులు మాత్రమే పూజ చేసేవారు. అటువంటి పవిత్రమైన రామక్షేత్రం లోపల ఈ యొక్క శ్రీరామనవమి నాడు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 9 రోజుల పాటు పౌర్ణమ రథంతో ఆ రాత్రి ఏకాదశి దేవతల ఉత్సవాలు పూర్తవుతాయి. భద్రాచలంలో మాదిరిగా నవాన్నిక బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరగడం ఇక్కడ విశేషం. ఇక్కడికి చుట్టుపక్కల నుంచి అనేక గ్రామాల నుంచి అశేష సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారికి తలంబ్రాలు అన్ని కూడా ఓడిబియ్యం సమర్పించుకోవడం జరుగుతుంది. రామచంద్రుడు భక్తుల వారికి ఇలవేల్పుగా ఇక్కడ వర్తిస్తున్నాడు. భక్తుల వారికి ఇలవేల్పుగా ఇక్కడ వర్తిస్తూ అనేక వరములిస్తూ వరప్రదుగా సంతాన ప్రదుగా ఇక్కడ భాషలకు రామచంద్రుడు కలియుగంలో ఇక్కడ శ్రీరామునికి పేరు. ఆ విధంగా ఇక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవము అశేష భక్తజన బృందం మధ్యన ఈ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వారు ఎన్నో చక్కటి ఏర్పాట్లు చేసినారు. ఈ కళ్యాణాన్ని చూసినటువంటి భక్తులందరూ కూడా ఇహలోకమందు చక్కగా తరించి పరలోకమందు కూడా ఆ రామచంద్రుడి కృపాకటాక్షాలు కూడా ఉంటాయి. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం ద్వారా మనలో జనంలో ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రజలు అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రపంచవ్యాప్తంగా విశ్వ కళ్యాణం కొరకే చేసినటువంటి కళ్యాణం జగత్ కళ్యాణంగా ప్రసిద్ధిగాంచి ఆ రామచంద్రుడి యొక్క అనుగ్రహంతో లోకంలో ఉన్నటువంటి సమస్త జనులందరూ కూడా ఆయురారోగ్య ధనధాన్యాలతో. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులు శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామిల ఉత్సవమూర్తులతో కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మారం కొమ్రయ్యతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. రేకొండ శ్రీ గౌరీ శంకర ఆలయ చైర్మన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. మహిళలు సీతమ్మకు ఓడిబియ్యం పోసి పసుపు కుంకుమలు సమర్పించారు. వేసవి దృష్ట్యా క్యూలైన్లలో నిలబడే భక్తుల కోసం చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పిట్టల రజిత శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని అన్ని గ్రామాలలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలను సుందరంగా అలంకరించారు. మండలంలోని మంగపేట, పెగడపల్లి, కాల్వ శ్రీరాంపూర్, మొట్లపల్లి, మీర్జంపేట గ్రామాల్లోని వివిధ ఆలయాలలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సీతారాముల కళ్యాణం జరిపించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు ఎంపీపీ నూనేటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాలలో శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించారు. ఓదెల శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి ఆలయంలో కన్నుల పండవగా కళ్యాణం నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసాచార్యులు, నరసింహ, ఈవో సదయ్య, ధర్మకర్తల చైర్మన్ మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మల్లేష్ గౌడ్, మహేందర్ రెడ్డి, రమేష్, శ్రీకాంత్ గౌడ్, స్వామి, సతీష్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి పారాణిని పాదాలకు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరిపించారు. వేడుకల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కాగా గుంపుల శ్రీ రామభద్ర ఆలయంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొన్నారు. రాహుల్ గారు, ఇంకా కిషన్ గారు, చాలామంది గౌరవ పెద్దలు, మా సోదరుడు అయ్యే గారు, చాలామంది గౌరవ పెద్దలు, వాళ్ళందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఆ రాముడి దయ వలన వచ్చే మళ్ళీ శ్రీరామనవమి వరకు ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ శ్రీరామచంద్ర. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ వేడుకను తిలకించేందుకు గ్రామస్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. లింగంపల్లి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శాంతినగర్, శ్రీరామ్ నగర్, పెద్దపల్లి రూరల్ మండలంలోని అప్పన్నపేట గ్రామంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ఆయా ఆలయాలను ఎమ్మెల్యే విజయ రమణారావు దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు మంచి పరిపాలన ఇచ్చినటువంటి రాజుగా, మంచి పరిపాలన దక్షకుడిగా, అనేక విధాలుగా ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి రామచంద్రమూర్తి. మరి వారి సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ శ్రీరామనవమి సందర్భంగా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఆ సీతారామచంద్రమూర్తి ఆశీర్వాదం, ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ప్రజలందరిపైన ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా సుభిక్షంగా, మంచి ఆరోగ్యవంతంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని చెప్పి మన సీతారామచంద్రమూర్తిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి పెద్దపల్లి సిటీ కేబుల్ ద్వారా సుల్తానాబాద్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని శ్రీ కోదండ రామాలయంలో కన్నుల పండుగగా కళ్యాణోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించారు. భద్రాచల సీతారాముల కళ్యాణం తరహాలో 6 బయట చలువ పందిళ్ల కింద అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య రామయ్య కళ్యాణం శాస్త్రోక్తంగా జరిపించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ మున్సిపల్ విలీన గ్రామమైన శాతరాజుపల్లి వార్డులో సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముందుగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవ మూర్తులతో ఊరేగింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి ఆలయ అధ్యక్షులు కొప్పర వెంకటరెడ్డి, శివాలయం యూత్ అధ్యక్షుడు గడ్డం ప్రశాంత్, సంతోష్ రెడ్డి, సతీష్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, తడక గణేష్, జగన్, మనోజ్ కుమార్, ఆలయ అర్చకులు చక్రపాణి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో ఘనంగా స్వామివారి కళ్యాణం జరిపించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు, మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లోని 4వ డివిజన్లో చేపట్టిన కృష్ణసాగర్ టు చాలపల్లి రోడ్డు విస్తరణ పనుల్ని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పరిశీలించారు. డివిజన్లో తిరుగుతూ స్థానికుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి రోడ్డును అందుబాటులోకి తెస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పర్యటించారు. 4వ డివిజన్ శాలపల్లి నుంచి కృష్ణానగర్ వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం డివిజన్లోని ఇంటింటికి తిరుగుతూ స్థానికుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా నడిపిస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ వదిలేసి ఇతర ప్రాంతాలు చేసేది 1500 కోట్లు సింగరేణికి సంబంధించిన సిఎస్ఆర్ మనకు 7 నుంచి 800 రావాలంటే అది సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల తీసుకుపోయారు. అది కనుక ఇక్కడ ఉన్నదంటే ప్రభుత్వ డబ్బు లేకుండా ఈ నగరం మహానగరంగా మీరు బిల్డర్గా ఇంకా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఎంప్లాయీస్. కానీ అన్యాయం జరిగింది మాత్రం వాస్తవం. ఎవరైనా శాసనసభ్యులు గతంలో ఉన్నారంటే వారు ధనవంతులేరు, దోచుకున్నారు. దోపిడీ, బూడిద, ఇసుక, భూములు వీటినే నడిచేది. కానీ ఇప్పుడు ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, అదే మాదిరిగా మా శ్రీరాము సహకారంతో, వారి మంత్రి గారి సహకారంతో నేను ఈ ప్రాంతాన్ని ఇక్కడ పుట్టిన బిడ్డగా, స్థానిక సమస్యలు చేసే వ్యక్తిగా ఈ ప్రాంతాన్ని మళ్ళీ పురోగతి తీసుకురావడానికి ఈరోజు ముందుకు పోతా ఉన్నా. మీరు అందరూ కూడా సహకరించాలి. ఈ యొక్క డివిజన్ మొన్ననే పెట్టేవాడిని కానీ నాకు ఈ డివిజన్ మీద కొంచెం కొద్ది రోజులు ఆగుదాం. కార్పొరేషన్ ఎలక్షన్స్ తర్వాత పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి ఇసుక రీచ్ వద్ద రద్దు చేయాలని కోరుతూ మానేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వీరి దీక్షలకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మానేరు పరిరక్షణ సమితి సభ్యులు గుర్రం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. మానేరు వాగులో ఇసుక తీయడం వల్ల భూగర్భ జలాలు అడుగట్టిపోయాయని తెలిపారు. దీంతో తాగు, సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోయారు. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రాజారాం, సంపత్, రమేష్, మాజీ సర్పంచ్ రాజమౌళి, శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఈ గట్టెపల్లి గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలుగజేస్తున్నారు. కాబట్టి ఈ పోరాటాన్ని 11 రోజులు కాదు ఎన్ని రోజులైనా పోరాడి ఈ గట్టెపల్లి గ్రామ మానేరు వాగును కాపాడుకుంటాం. ఇసుక రీచ్ను రద్దయ్యే వరకు పోరాటం చేస్తాం. ఈ పోరాడే గట్టెపల్లి గ్రామ ప్రజలకు ఒకటే తెలియనివనగా ఈరోజు మన ఇసుక కనుక పోతే మనకు రాబోయే రోజుల్లో తాగునీరు, సాగునీరుకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఊరు అంతా ఏకమై ఈ ఇసుక రీసులు రద్దయ్యే వరకు పోరాటం చేసి మనము ఈ పోరాటంలో విజయం సాధించితేనే తప్ప మనకు మనుగడ ఉండదు. రాబోయే రోజులలో మన భావి తరాలకు ఈ ఇసుక పోతే మాత్రం నీటికి, సాగునీరు, తాగునీరుకి ఇబ్బందులు అవుతాయి. కాబట్టి మనం పోరాడితే పోయేది ఏమీ లేదు. మన వానగారు ఇసుక కాపాడడం తప్ప మనం అవసరం ఉంటే మన ఒంట్లో నుంచి రక్తం చిందినా పర్లేదు, కానీ ఈ ఉసుక లారీ మాత్రం ఒక్కటి బయటికి పోకుండా మనం పోరాడదాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. అందంగా అలంకరించిన ఉత్సవమూర్తుల్ని వేదికపై ఆచరణ కావించి వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య కళ్యాణం జరిపించారు. ఈ వేడుకలకు తిలకించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి శివపార్వతులు, ట్రాన్స్జెండర్లు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ ఛాంబర్ ఎదుట ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపైకి ఉత్సవమూర్తులను భాజా భజంత్రీల నడుమ తీసుకువచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమశంకర శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు మాంగళ్యధారణ గావించారు. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ట్రాన్స్జెండర్లు, శివపార్వతులు, భక్తులు తరలివచ్చారు. భక్తులతో ఆలయ ప్రాంగణం పరిసరాలు క్రిక్కిరిసిపోవడంతో వేడుకను వీక్షించేందుకు వీలుగా అధికారులు ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వేములవాడలో జరిగినటువంటి ఈ సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రానికి, ఈ ప్రభుత్వానికి లోక కళ్యాణం జరిగే విధంగా ఆశీస్సులు అందేయాలని చెప్పని ఆ సీతారామచంద్ర స్వామిని ప్రార్థిస్తూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో శ్రీరాముడి యొక్క వనవాసము, శ్రీరాముడి పట్టాభిషేకం, శ్రీరాముడు ఏలినటువంటి ఆ రాజ్యం మళ్ళీ రావాలని ఈ సందర్భంగా ప్రార్థన చేస్తూ ఈ ప్రభుత్వానికి సంక్షేమ రంగంలో, అభివృద్ధి రంగంలో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి బ్రహ్మాండంగా సంక్షేమ రంగంలో ముందుకు పోయే విధంగా కూడా ఆశీస్సులు అందేసి ఆనాటి కాలంలో సుభిక్షంగా ఏ విధంగా అయితే జరిగిందో అదేవిధంగా ఇప్పుడు కూడా జరగాలని చెప్పని సందర్భంగా నేను ప్రార్థన చేస్తూ అందరి వాడు శ్రీరాముడు, శ్రీరాముడి ఆలోచన విధానాన్ని తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరాముడి కళ్యాణం అండి. ఇందులో భాగంగా మా శివుణ్ణి ఆరాధిస్తూ మెడలో పసుగొమ్ము, నెత్తిపైన జీలకర్ర బెల్లం తలంబ్రాలు పోల్చడం జరుగుతుందండి. తెలంగాణ ప్రజలందరూ అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా చేయడం జరుగుతుంది. నేను గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ పాల్గొనడం జరుగుతుందండి. కళ్యాణం జరుగుతున్న సమయంలో శివపార్వతులు త్రిశూలాలు చేతపట్టి నిలబడ్డారు. ట్రాన్స్జెండర్లు ఒకరిపైన ఒకరు తలంబ్రాలు పోసుకున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు, వైస్ చైర్మన్ బింగి మహేష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, డిఎస్పీ నాగేంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మరి దేవాలయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి దక్షిణ కాశీగా ప్రసిద్ధమైనటువంటి వేములవాడ పట్టణానికి మరి ఇటు శివ కళ్యాణంతో పాటు ఇటు సీతారామ కళ్యాణం వీక్షించడం నిజంగా ఈ పట్టణ వాసులకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా, వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వచ్చి ఏ విధంగానైతే అక్కడ భద్రాచలంలో జరుగుతుందో మరి అదే విధానంతో ఇక్కడ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం చాలా గొప్ప భక్తులందరికీ వీక్షించే విధంగా మరి ఆలయ అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి సందర్భంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ సందర్భంగా భక్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ప్రజలందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండి ఈ విధంగానే సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు. వేములవాడ పట్టణంలో రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఇప్పుడే కళ్యాణం తిలకించడం. లోక కళ్యాణార్థం ఈ ప్రాంత ప్రజలతో పాటు లోక ప్రాంతంలో ప్రజలు సుఖ సంతోషంగా ఉండి వర్షాలు సకాలంలో పడి అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఇప్పుడే శ్రీరాముని కళ్యాణం సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఇక్కడ చాలా వరకు పార్వతీ పర్వతంలో వచ్చి ఇక్కడ కళ్యాణం చేసుకోవడం ఈ యొక్క రాష్ట్రంలోని ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక ఆనవాయితీ. వారు ఈ ప్రారంభంలో ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు పెద్ద ఎత్తున అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. శ్రీరామనవమి వేడుకను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి వేములవాడకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. వేములవాడ రీజియన్లోని పలు డిపోల నుండి 160 బస్సులు నడిపినట్టు అధికారులు వెల్లడించారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
పేదవారి ఆపిల్ గా పిలుచుకునే జామకు పనులలో విశిష్ట స్థానం ఉంది. ఇందులో అధికంగా లభించే విటమిన్ సి, ఇతర ఔషధ గుణాలు మధుమేహంతో బాధపడే వారికి మంచి ఆహారమని నిపుణులు చెబుతుంటారు. దీంతో ప్రత్యామ్నాయ పంటల గురించి ఆలోచించే రైతులు జామ సాగు దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం జామ పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండగా వాటిని సాగు చేస్తున్న రైతులు అధిక దిగుబడి సాధిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న బొంకూరు గ్రామానికి చెందిన చెరుకు నాగేందర్ రెడ్డి తనకున్న 7.5 ఎకరాల పొలంలో గతంలో వరి సాగు చేసేవాడు. పెట్టుబడి, కూలీల ఖర్చు అధికంగా ఉండడంతో పాటు కొన్నిసార్లు పంటను కూడా నష్టపోవాల్సి వచ్చింది. దీంతో రైతు నాగేందర్ ప్రత్యామ్నాయ పంట సాగు దిశగా దృష్టిని సారించారు. ఈ క్రమంలో జామ సాగు గురించి తెలుసుకున్న రైతు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఎకరంలో కరీంనగర్కు చెందిన హైబ్రిడ్ జామ పంట వేశాడు. 2 ఏళ్ల కాలంలో మొక్కలు ఏపుగా ఎదిగి కాయలు కాయడం ప్రారంభమయ్యాయి. సీజన్తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో మంచి దిగుబడి ఇచ్చే పంటగా హైబ్రిడ్ జామకు మంచి పేరుంది. దీంతో ఎకరా విస్తీర్ణంలోని చెట్ల నుంచి 2 రోజులకు ఒకసారి సుమారు 2 క్వింటాల దిగుబడి వస్తుందని రైతు నాగేందర్ రెడ్డి చెప్తున్నాడు. ఎలాంటి పెస్టిసైడ్స్ ఉపయోగించకపోవడంతో ఈ జామ పంటను కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం అప్పుడప్పుడు వడ్లు కొనము అట్లా ఇట్లా అనే వరకు అంతర పంటల విషయంగా చూసుకుంటే ఈ జామతోట అయితే ఈ అనుకూలంగా ఉన్నది అందుకొరకు ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు మాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి సంవత్సరానికి 2 పంటలు 3 పంటలు వస్తున్నాయి. ఆ వడ్లకాయ అయితే 30,000 వస్తాయి ఎకరానికి. ఇట్లయితే 60, 70, 80,000 కూడా మిగలడం జరుగుతుంది. కొంత వేస్టేజ్ అయినా కానీ ఉన్న కాయ అమ్ముకున్నా కానీ 70, 80,000 పంటకైతే లాభదాయకంగానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎకరంలో ఎకరం పెట్టినాం, ఇంకో ఎకరం కూడా పెట్టాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ కాయ వచ్చేసి తిమ్మాపూర్ నుండి ఈ హోల్సేల్లో 30 రూపాయలకు ఒక చెట్టు తీసుకురావడం జరిగింది. ఇక మందుల విషయంకి వచ్చేస్తే ఇప్పుడు కలుపులు అది ఇది నాతో పాటు మా నాన్న చేసుకుంటాం, ఇంకో 10 మంది కూలీలను కూడా పెట్టుకొని ఇప్పుడు ఏది వ్యవసాయం వరికి సంబంధించిన ఖర్చు సేమ్ టు సేమ్, ఏది మందులు అన్నీ సేమే. కానీ ఒకటి ఏంటంటే ఆదాయం మాత్రం ఎక్కువనే చూపిస్తుంది మాకు. 6 నెలల పంట కాబట్టి ఇది అయితే ఇప్పుడు మనకు డే బై డే క్వింటల్ తీసుకపోతే 3,000, 2 క్వింటాలు తీసుకపోతే 6,000 2 రోజులకు కొనాడు వాళ్ళు. ఈ హైబ్రిడ్ జామను నమ్ముకొని ఎంతో మంది వ్యాపారుల కుటుంబాలు జీవిస్తున్నాయి. రైతు నాగేందర్ రెడ్డి పొలం ద్వారా వచ్చిన దిగుబడిని కిలోకు 30 రూపాయల చొప్పున వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు ఇలా కొనుగోలు చేసిన జామ పండ్లను గోదావరి ఖని, ఎన్టీపీసీ, రామగుండం వంటి ప్రాంతాలలో విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. దొరుకుతాయి మంచిగా గోదావరి ఖని, ఎన్టీపీసీలో అమ్ముకుంటాము. మా ట్రాలీ ఉన్నాయి, గోదావరి ఖని నుంచి వచ్చి రోజు 10 పెట్టెలు 8 పెట్టెలు అట్లా తీసుకుపోతాం. రోజు అమ్ముకుంటాం. తర్వాత చెడు వ్యసనాలకు పోకుండా ఇలాంటి పని చేసుకోవాలి. చాలా మంచిగా ఉంటాయి. కుటుంబాన్ని మంచిగా పోషించుకోవాలి. చాలా సులభంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. వేరే పని ఏం చేయకుండా అల్గాగా ఉంటుంది పని. 6 నుంచి 7-8 గంటలు చేస్తా అంతే. వేరే పనికి పోతే 300-400 ఇస్తాను. ఈ పని అయితే ఓన్గా చేసుకోవచ్చు. మంచిగా సులభంగా ఉంటాయి, మంచి పైసలు ఉంటాయి, మంచి లాభసాటిగా ఉంటుంది. ఎప్పుడూ ఒకే రకమైన పంటలు సాగు చేసే రైతులు ప్రత్యామ్నాయ సాగు దిశగా దృష్టిని సారించాలని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉండే పంటలు వేసి అధిక దిగుబడిని సాధించాలని వారు సూచిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.